క్రీస్తు పేరట ఈ శనివారపు రాత్రికాలమున మీకు నా శుభములు వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈ రాత్రికాల ప్రార్థన ప్రారంభించుకుందాము. ఈ రాత్రి దేవుని సన్నిధి మనతో ఉండాలని, దేవుని దర్శనాలు మనకు కలగాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, ఈ శనివారపు రాత్రి సమయమున మీ పాదాల సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, మా ప్రార్థన ఇంతవరకు మీరు ఏనాడు ఏ ఘడియలో కూడా త్రోసివేయలేదు. మాకు నాయన జవాబులు ఇస్తూ వచ్చారు, సమాధానం ఇస్తూ వచ్చారు. మా జీవితంలో నాయన మేము సంతోషించే కృప చూపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇంకా ఏ కుటుంబములోనైనా శాంతి, సమాధానము, నాయన సంతోషము లేకుండా బాధపడుతూ ఉన్నట్లయితే, భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, భార్యాభర్తలు తమ బిడ్డలను బట్టి, వారి ప్రవర్తనలను బట్టి బాధపడుతూ ఉన్నట్లయితే, కుటుంబాలలో నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమ లేకపోయినట్లయితే, ఈ రాత్రి అట్టి కుటుంబాలను మీరు దర్శించుదురుగాక. దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ రాత్రి కాలమున దయగల మా తండ్రి, మరి ఎందరైతే వ్యక్తిగతంగాను, కుటుంబముగాను, సంఘముగాను ప్రార్థనలు చేస్తున్నారో ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ఎక్కడైతే ప్రమాదాలు సంభవించబోతున్నాయో ప్రతి స్థలములో నాయన మీ దృష్టి ఉంది గనక, దేవా, ప్రమాదాలు సంభవించబోతున్న స్థలాలలో మీ భద్రతను అనుగ్రహించమని, ప్రమాదములను తప్పించమని కోరుకుంటూ ఉన్నాను. దూరదేశాలకు, దూర రాష్ట్రాలకు, ఆయా ప్రాంతాలకు ప్రయాణము చేస్తున్న బిడ్డలకు మార్గ మధ్యంలో ఏం సంభవించబోతుందో తెలియదు గనక మీ సహాయమును నాయన మేము వేడుకుంటున్నాము. మీ సహాయము లేకుండా దేవా ఈ లోకంలో మేము జీవించలేము గనక మీ కృప చూపించి నాయన మీ సహాయమును ఈ రాత్రి ప్రయాణము చేయుచున్న బిడ్డలకును దేవా, మరి మీ సన్నిధిలో ప్రార్థించుచున్న వారికి మీరు అనుగ్రహించమని నేను కోరుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడు, మాకు సహాయకుడవు నీవే నాయన. శోధింపబడు వారికి సహాయము చేయువాడవు, నమ్మిన వారికి సహాయము చేయువాడవు, భయపడు వారికి సహాయము చేయువాడవు, ఆశపడు వారికి సహాయము చేసే దేవుడవు, బలహీనులకు సహాయము చేసే దేవుడవు, మంచి కార్యములు మీ కొరకు చేయుచున్న వారికి మీరు సహాయము చేయగల దేవుడవు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయనే భూమి ఆకాశమునందు సృజించిన వాడని నాయన మీరు వ్రాయించిన మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి కాలమున మరొకసారి మా దేశము కొరకు, మా దేశ భద్రత కొరకు, మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశంలోని ప్రతి రాష్ట్రమును అయినా మీరు కాపాడమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని కోరుకుంటున్నాను. దేవా, ప్రపంచ దేశాలను దీవించండి. మా దేశము పైన శత్రు దేశాల నుంచి మా దేశమును కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. విదేశాలలో నాయన చదువుల కొరకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్న బిడ్డలను, వివాహములు చేసుకొని ఉంటున్న బిడ్డలను ఈ రాత్రి దర్శించుదురుగాక. నాయన, మూయబడిన గర్భముల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము లేక ఎన్నో నిందలు, అవమానములు భరించుచున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మూయబడిన గర్భములు తెరవబడునుగాక. దేవా, నీకే స్తోత్రాలు. వివాహ వయసు వచ్చి ఇంతకాలమైనా నీకు ఇంకా వివాహము కాలేదా అనే మాటలతో ఎంతో విలవిలలాడిపోతున్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. వివాహ విషయములో సంబంధములు యేసు నామములో కుదురునుగాక. దేవా, మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మహిమ కలిగిన మా రాజా, ఈ రాత్రి ఆడబిడ్డలకు భద్రతనివ్వండి. ఈ రాత్రి మీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి. అపవాది చేసే అలజడులు యేసు నామములో లయమవునుగాక. ఈ రాత్రి ఎందరైతే మార్గము తప్పి తిరుగుతున్నారో, ఎందరైతే చెడు వ్యసనములకు బానిసలైపోయి భార్యలను, బిడ్డలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారో, అట్టి వారి మనోనేత్రములు తెరవబడునుగాక. అపవాది చేతిలో బంధింపబడినటువంటి యవనస్తురాండ్లను, వివాహమైన వారిని, అక్రమ సంబంధము అన్యాయముగా జీవిస్తున్న వారిని నాయన మీరు దర్శించి కాపాడుదురుగాక అని కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. చేతబడి చేయుచున్న వారి జీవితాలు యేసు నామములో మార్చబడునుగాక.
దొంగతనాలకు పాల్పడుతున్న వారి జీవితాలు మార్చబడునుగాక. జైళ్ళలో మగ్గిపోతున్నటువంటి ఖైదీలకు మారు మనస్సు పశ్చాత్తాపము కలుగునుగాక. యేసునామములో రక్షణ కలుగునుగాక. దేవా, నాతోటి సేవకులను, సేవకురాండ్లను, సంఘములను దీవించండి. సువార్థికులను ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, మరి మా యొక్క ఫెలోషిప్ ప్రభు మరి ప్రెసిడెంట్ గారు బాలరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి నాయన మరి కాలు ఇన్ఫెక్షన్ అయిందని విన్నాము. స్వస్థపరచండి. మీ దాసునికి మంచి ఆరోగ్యమును ఇవ్వండి. రేపటి ఆరాధన కొరకు నాయనా నాతోటి దైవ సేవకులను నన్ను మీరు ఈ రాత్రి యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి ఆరాధనల కొరకు సిద్ధపరచండి. సత్యవాక్యమును సరిగ్గా విభజించి నాయన బోధించే కృపను దయచేయండి. దయగలిగిన మా తండ్రి, మీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగే విధముగా బోధించే బోధలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తప్పుడు బోధల నుండి మీ ప్రజలను కాపాడండి నాయన. సత్యవాక్యమును చక్కగా బోధించి ఆ జ్ఞానమును నాయన, ఆ ఆత్మ నడిపింపు నింపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఏ సేవకుడు కూడా స్వార్థముతో కాక నిస్వార్థముతో నాయన మీ పరిచర్య చేయుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. సేవకు ప్రోత్సాహకరముగా నాయన మీ దాసునికి ఇచ్చిన పరిచర్యకు మేమున్నాము అంటూ మాకు సపోర్టుగా ఉండి ప్రార్థించి సహకరించుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా సంఘమును దీవించండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. దేవా, నా తండ్రిని, చిన్నమ్మను, నా చెల్లెండ్లు, వారి భర్తలు, పిల్లలు, మా బంధువులందరినీ కూడా దీవించండి నాయన. రక్షణ లేక ఉన్నవారికి రక్షణ దయచేయండి. మా ఇరుగు పొరుగును జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ ఉన్నాం. దేవ, మా దేశ సైనికులను, వారి కుటుంబాలను దీవించండి. వారికి నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. భార్య పిల్లలకు కుటుంబానికి దూరముగా ఉంటుండగా వారికి మీరే ధైర్యమును, ఆదరణ, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆయన ఎందరైతే విదేశాలకు, ఆయా ప్రాంతాలకు, ఆయా గ్రామాలకు, రాష్ట్రాలకు ప్రయాణం చేస్తుంటుండగా ప్రయాణములో ప్రమాదములను తప్పించి క్షేమమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా పడకల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి. పడుకొని నిద్రించుతున్న వేళలో కీటకముల ద్వారా కానీ, విషపురుగుల ద్వారా కానీ ఎలాంటి హాని కలగకుండా సహాయము చేయండి. మా ఇరుగు పొరుగు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయా వృత్తిలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని దీవించండి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మంచి నిద్రను ప్రసాదించండి. మరలా ఉదయకాలముననే లేచి మిమ్మను స్తుతించి ఆరాధించి మిమ్మను ఘనపరిచే భాగ్యమును మాకు ప్రసాదించమని, రేపటి ఆరాధనల కొరకు యేసయ్య రాకడ ఆలస్యమైతే మమ్మను సిద్ధపరచమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ, దూరదేశాలలో ఉన్న ఆత్మీయ బిడ్డలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అని పేతురు గారు రాశారు. అయితే నేడు మనము దేవుని ప్రజలమయ్యాము. అయితే దేవుని ప్రజలము అన్నప్పుడు, 1 ప్రభువు వలన రక్షింపబడిన ప్రజలము, 2 ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన ప్రజలము, 3 ప్రభువునకు చెందబోవు ప్రజలము, 4 ప్రభువు యొక్క స్తుతులను చూపించే ప్రజలము, ఇక 5వదిగా ప్రభువును ఆరాధించే ప్రజలము. దేవునికి స్తోత్రం. రేపటి రోజు మనం మందిరములో ప్రభువును ఆరాధించబోతున్నాం. అట్టి దీవెన దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.